శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సప్తాస్వారథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ఆదివారం, తిథి నవమి, తెల్లవారుజామున 5:39 వరకు, పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:17 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:20 నుండి 3 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:35 వరకు కొనసాగుతుంది. ఈరోజు శుభ సమయం లేదు. ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏంటి అంటే పూర్వాషాఢ నక్షత్రం. ఇది జల నక్షత్రంగా చెప్తారు. శ్వేతవర్ణంలో ఉంటుంది. 2 నక్షత్రాల సమూహంతో మాల ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఇక్కడ మన్మథుడు ఈ నక్షత్రంలో జన్మించినట్లుగా తెలుస్తున్నది మనకి. మా అనేటువంటి అక్షర శబ్దంతో మనం ఏదైనా మంత్రాన్ని జపిస్తే ఈరోజు శుభం చేకూరుతుంది. దక్షిణ పశ్చిమలకు ప్రయాణం మంచి శుభాన్ని చేకూరుస్తుంది. పాలు సేవించి వెళితే ఇంకా మనకి ప్రయాణికునికి బయలుదేరే ముందు కొంచెం పాలు స్వీకరించి వెళ్ళడం అనేది శుభాన్ని చేకూరుస్తుంది. ఆదివారంతో పూర్వాషాఢ నక్షత్రం కనుక ఉంటే ఆ రోజు రాజయోగాన్ని కలిగిస్తుంది. కనుక మనం ఏదైనా పనిని ప్రారంభించాలి అంటే చక్కగా ప్రారంభించుకోవచ్చు ఈ రోజున. వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే త్రింత్రిణి వృక్షం, అంటే చింత చెట్టు. తింత్రిణి వృక్షం. చింత చెట్టుని చూసి నీళ్లు పోసి నమస్కరించినా లేదా చింత చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి శుభం చేకూరుతుంది. ఇక వరుణ మంత్రాన్ని జపించుకోవడం ఈరోజు మంచి శుభాన్ని చేకూరుస్తుంది. కనుక పూర్వాషాఢ నక్షత్రం వారు, మిగతా వారు కూడా వరుణుడికి సంబంధించినటువంటి జపాన్ని చేసుకోవడం కానీ, నక్షత్రానికి సంబంధించిన లేకపోతే మా అక్షరంతో వచ్చే శబ్దాన్ని మంత్రాన్ని జపించడం చేయడం మంచిది. ఆదివారం సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఆదివారం సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఆదివారం అంటే అది బద్ధకం వారంగా మారిపోయింది. ఎటువంటి పనులు చేయకుండా చాలామంది బద్ధకంగా లేటుగా నిద్రలేవడం జరుగుతుంది. దీనివల్ల మనం సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నాం. కనుక తప్పకుండా ఉదయాన్నే లేచి సూర్యుడిని ఆరాధించడం వల్ల ఈరోజు శుభం చేకూరుతుంది. శుభం భూయాత్.